నమస్కారం. ఈరోజు మనం లోరీ లార్డ్ రాసిన ద డివైన్ డిజైన్ పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అందులో కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవును, నమస్కారం. ఈ పుస్తకం భూమి, మన మానవాళి చైతన్య పరిణామం గురించి ఒక ఒక ప్రత్యేకమైన కథనాన్ని చెబుతోంది కదా. అవును, అసలు ఈ సమాచారం ఎక్కడ్నుండి వచ్చింది అని చెప్తున్నారు రచయిత. ఆమె చెప్పిన దాని ప్రకారమైతే ఇదంతా గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ అంటే GFOL నుండి వచ్చిందట. GFOL? ఆ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్. ఆమెకు మచూపిచు దగ్గర ఏదో అనుభవం జరిగితే అప్పుడు తెలిసిందంటున్నారు. ఇది మన గ్రహం, మన జాతి ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ఒక రకమైన చరిత్ర లాంటిదన్నమాట. ఓహో, వినడానికి చాలా పెద్ద కథలా ఉంది. మిలియన్ల సంవత్సరాల కాలం అంటున్నారు గదా. అంటే మనం టైం గురించి ఆలోచించే విధానం మార్చుకోవాలేమో. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ GFOL వాళ్ళు మనలా కాలంలో ఉండరట. వాళ్లకంతా ఇప్పుడు అంటే వర్తమానంలోనే జరుగుతోందట. హ్మ్. ఇంకో విషయమేంటంటే ఈ పుస్తకం రాసినప్పుడు రచయిత చాలా తటస్థంగా రాశారట. అంటే మంచి, చెడు ఇలాంటి తీర్పులేమీ లేకుండా. సరే, అంటే మనం వినేప్పుడు కూడా అలాగే ఉండాలంటారా? అవును, అదే దృక్పథంతో వింటే మనకు విషయం బాగా అర్థమవుతుంది. రైట్. సో ఈరోజు మన చర్చ ముఖ్య ఉద్దేశమేంటి? ఈ దివ్య ప్రణాళిక వెనుక ఉన్న కథను అర్థం చేసుకోవడమేనా? అవును, భూమి ఎలా మొదలైంది, ఎలా పరిణామం చెందింది, మన మానవుల ప్రయాణం ఎలా సాగింది, వీటిని ఈ పుస్తకం ఆధారంగా పరిశీలిద్దాం. దీనివల్ల అంటే రచయిత ఉద్దేశం ప్రకారం 3D భ్రమల నుండి బయటపడటానికి ఇది హెల్ప్ అవుతుందంటారా? అవును, ఆమె ఉద్దేశం అదే అనిపిస్తుంది. 3D డైమెన్షన్ ఆలోచనల నుండి విముక్తి పొందడానికి అన్నమాట. ఓకే, బావుంది. మరి మొదలు పెడదామా? అసలు భూమి యొక్క ఆరంభం, ఆ 5D భూమి అంటున్నారు కదా, దాని గురించి చెప్పండి. తప్పకుండా. అసలంతా ఎక్కడ మొదలైందంటే ఒకే మూలం నుండి, సోర్స్ లేదా దేవుడు అంటాం కదా, అక్కడ్నుంచి వచ్చిన చైతన్యమే అంతా. భూమి కూడానా? అవును, భూమి కూడా ఒక ఉన్నత డైమెన్షనల్ చైతన్యమే. ఆమె అని పిలుస్తారి పుస్తకంలో. ఆమె ఆ మూలం నుండి వేరుపడి ఒక భౌతిక రూపంలో అంటే మన గ్రహం రూపంలో ఉంటూనే కింది డైమెన్షన్లలో అంటే 5D నుండి 7D వరకు మారుతూ ఉండే అనుభవాన్ని పొందాలని కోరుకుందట. ఇదొక ముందెనడూ జరగని ప్రయోగం లాంటిది. అంటే భూమి చైతన్యం అలాగే ఉండి గ్రహం యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుందా? ఆ మార్పును భూమి ఫీలవుతుందా? ఎగ్జాక్ట్లీ, సరిగ్గా అదే. ఆ ఫ్రీక్వెన్సీ మారడాన్ని భూమి చైతన్యం అనుభవిస్తుంది. దీనినే చైతన్య పరిణామం అని అంటున్నారు. మరి ఈ మొత్తం ప్రయోగాన్ని చూసుకోవడానికి ఎవరున్నారు? ఇందాక GFOL అన్నారు కదా. అవును, వాళ్లే. ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ అనేది ఉన్నత డైమెన్షనల్ జీవుల సమూహం. భూమే వాళ్లనించుకుందట. దేనికి? ఈ ప్రయోగాన్ని డిజైన్ చేయడానికి, గైడ్ చేయడానికి, మరీ రక్షించడానికి కూడా. ఓకే, మరి 12D గ్రిడ్ అన్నారు, అదెందుకు? అది చాలా ముఖ్యం. ఈ మొత్తం ప్రయోగానికి ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. బయట నుండి వేరేవాళ్లొచ్చి డిస్టర్బ్ చేయకుండా. అర్థమైంది. ఇదొక శక్తివంతమైన గ్రిడ్. 3వ డైమెన్షన్ నుండి 12వ డైమెన్షన్ వరకు మొత్తం 10 డైమెన్షనల్ ఫీల్డ్స్ని కవర్ చేస్తుందట. భూమి కూడా దీనికి కనెక్ట్ అయి ఉంటుందా? అవును, భూమి కూడా దీనికి లింక్ అయి ఉంటుంది. అంటే అన్ని డైమెన్షన్లు భూమిలోనే ఉన్నట్టు లెక్క. మరి బయటివాళ్లు ఎవరూ రాలేరా అసలు? రక్షణ ఉంది, కానీ ఆహ్వానం కూడా ఉందట. అంటే కనీసం 6D ఫ్రీక్వెన్సీ ఉన్న వేరే ఉన్నత చైతన్యాలు కావాలనుకుంటే ఈ గ్రిడ్లోకి వచ్చి ఈ ప్రయోగంలో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళను ఆహ్వానించారట. ఇంట్రెస్టింగ్. సరే, ఈ GFOL గ్రిడ్ అన్నీ సెట్ అయ్యాయి. తర్వాత ఆ 5D భూమి ఎలా ఉండేది? అక్కడ జీవం ఎలా వచ్చింది? ఆ 5D భూమి అంటే ఎర్త్ ప్లేన్ మొత్తం స్ఫటిక నిర్మాణం, క్రిస్టలిన్ స్ట్రక్చర్తో ఉండేదట. స్ఫటికమా? అంటే చాలా స్వచ్ఛంగా, హై ఫ్రీక్వెన్సీతో ఉండేది. ఇక రూపాల విషయానికొస్తే అన్నీ ఉద్దేశ్యం, శక్తి, ఇంటెంట్ అండ్ ఎనర్జీతోనే క్రియేట్ అయ్యాయట. ఎలాంటి రూపాలు? మనకు తెలిసినవేనా లేక? పువ్వులు. ఇవి కాకుండా డ్రాగన్లు, ఫెయిరీలు. డ్రాగన్లు కూడానా? అవును, ఈ పుస్తకం ప్రకారం ఉన్నాయి. ఇలా వేల రకాల 5D భౌతిక రూపాలు సృష్టించబడ్డాయట. ఎందుకంటే ఉన్నత చైతన్యాలు వాటిలో నివసించడానికి. ప్రతి రూపం లోపల ఒక చైతన్యం ఉంటుందా? అవును, ప్రతి 5D రూపంలో ఒక ఉన్నత డైమెన్షనల్ చైతన్యం ఉండేది.
చివరికి సూర్యుణ్ణి కూడా సృష్టించారు. అది 9D రూపమంట. సూర్యుడు పనేంటి మరి? ప్రాణమివ్వడం, అంటే జీవశక్తి, లైఫ్ ఫోర్స్, ఇంకా పరిణామానికి అవసరమైన కాంతిని అందించడం. వావ్! డ్రాగన్లు, ఫెయిరీలు, భలే ఉంది. సరే, ఇప్పుడు 5D మానవ రూపం గురించి కొంచెం వివరంగా చెప్పండి. 12 పోగుల DNA అన్నారు కదా, అదేంటి? ఆ, అది చాలా కీలకమైన పాయింట్. ఈ 5D మానవ రూపాన్ని లైరన్స్, ఓరియన్స్, ఆండ్రోమెడన్స్ ఇలా ఒక 12 రకాల నక్షత్ర మండలాలకు చెందిన హై డైమెన్షనల్ లైట్ బీయింగ్స్ కలిసి డిజైన్ చేశారట. ఓ, 12 రకాల వాళ్ళా? ఎందుకు సృష్టించారసలు? ఉద్దేశ్యాలు కొన్నున్నాయి. ఒకటి, ఉన్నత చైతన్యాన్ని ఆ బాడీలో హోల్డ్ చేయగలగాలి. 2, ఆ 5D ఫీల్డులో కాన్షియస్గా పార్టిసిపేట్ చేయగలగాలి. మూడోది? అవసరమైతే 5D నుండి 7D ఫీల్డ్కి కూడా మారగల కెపాసిటీ ఉండాలి. మరి ఆ 12 పోగుల స్ఫటిక DNA సంగతేంటి? దాని స్పెషాలిటీ? దాని స్పెషాలిటీ ఏంటంటే అది 12D లెవెల్ లైట్ కోడ్స్ని కలిగి ఉండేదట. లైట్ కోడ్స్ అంటే? అంటే ఉన్నత జ్ఞానం, ఎబిలిటీస్ అన్నీ అందులో ఎన్కోడి ఉంటాయన్నమాట. ఈ 5D హ్యూమన్ బాడీలో 14 నుండి 20% లైట్ కోషెంట్ ఉండేదట. లైట్ కోషెంట్ అంటే? లైట్ కోషెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ బాడీలో ఎంత % ఉన్నత చైతన్యం లేదా కాంతి యాక్టివ్గా ఉందో చెప్పే కొలమానం. 14-20%? ఇప్పుడు మనతో పోలిస్తే అది చాలా ఎక్కువ గదా? ఓ, చాలా ఎక్కువ. ఇప్పుడు మనలో యావరేజ్గా 6-15% ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో 14-20% అంటే వాళ్ళ కెపాసిటీస్ మనం ఊహించలేం. నిజమే. మరి వాళ్ళు ఎలా జీవించేవారు? వాళ్ళ లైఫ్ స్టైల్? చాలా డిఫరెంట్గా ఉండేది. బాడీలో 12 మెయిన్ ఎనర్జీ సెంటర్స్ అంటే చక్రాలుండేవట. వాళ్ళ హయ్యర్ సెల్ఫ్, ఐయామ్ ప్రెజెన్స్తో అంటే వాళ్ళ ఉన్నత ఆత్మతో డైరెక్ట్ కనెక్షన్లో ఉండేవారు. టెలిపతి అనేది కామన్ అట. మాట్లాడుకోవడానికి మాటలు అవసరం లేదు. ఆహారం కూడా అవసరం లేదా ఇందాకన్నట్టు? అవును, ఆహారం అవసరం లేదు. ప్రాణశక్తి అంటే లైఫ్ ఫోర్స్ లేదా కాంతి అదే సరిపోయేది. అబ్బా! ఆహారం లేకుండా కేవలం ప్రాణశక్తితో జీవించడమా? అంటే వాళ్ళ ఉనికే వేరు గదా? ఖచ్చితంగా. అందుకే వాళ్లకు మనకు తెలిసిన ముసలితనం, జబ్బులు, చావు ఇవేవీ లేవు. మరి వాళ్ళు శరీరం వదిలేయాలంటే? వాళ్ళు కావాలనుకుంటే కేవలం వాళ్ల ఉద్దేశ్యంతోనే కాన్షియస్గా శరీరాన్ని వదిలేయగలరు. అందుకే వాళ్లను క్రియేటర్ బీయింగ్స్ అని కూడా అన్నారు. వాళ్ళు కావాలనుకున్నది సృష్టించగలరు కూడా. ఇంత అద్భుతంగా ఉన్న స్థితి నుండి మనం ఇప్పుడున్న ఈ 3D స్థితికి ఎలా వచ్చాం? దీన్ని పతనమని ఎందుకంటున్నారు? ఇది ప్లాన్లో భాగమా లేక ఏదైనా తేడా కొట్టిందా? ఈ పుస్తకం ప్రకారువైతే ఇది ప్లాన్లో భాగం కాదు, అనుకోకుండా జరిగిన ఒక పరిణామమన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఫ్రీవిల్, స్వేచ్ఛా సంకల్పం. స్వేచ్ఛా సంకల్పమా? ఎలా? అంటే మానవ రూపంలోకి వచ్చిన కొన్ని హై డైమెన్షనల్ సోల్స్ ఆ, వాళ్ళు క్యూరియాసిటీతోనో ఏమో కిన్ని ఫ్రీక్వెన్సీలను ఎక్స్పీరియన్స్ చేయాలని చూశారట. ముఖ్యంగా 4D. 4వ డైమెన్షన్ అనుభవాలా? వాటివల్ల ఏమైంది? 4Dలో ద్వంద్వత్వముంటుంది కదా, భయం, సందేహం, కోపం లాంటి తక్కువ ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్. అవి ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వాళ్లలో అహం అనేది పెరిగిపోయింది. అహం పెరిగిందా? అవును, ఈగో స్ట్రక్చర్. దానివల్ల వాళ్ళకి తమ హయ్యర్ సెల్ఫ్తో కనెక్షన్ తగ్గిపోయింది. ఓకే, ఇంకేమన్నా కారణాలున్నాయా? ఇంకో కారణమేంటంటే ఈ ఫిజికల్ బాడీకున్న గుణం. అది లోయర్ డైమెన్షనల్ ఫీల్డ్స్కి యాంకర్ అవ్వగలదు, అంటే లంగర్ వేయగలదు. అంటే వాళ్ళు 4D ఎక్స్పీరియన్స్లను ఎంచుకున్నప్పుడు వాళ్ల బాడీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా తగ్గిపోయి ఆ 4D ఫీల్డ్లోనే ఇరుక్కుపోయిందనమాట. మీరిందాక 4D జాతుల గురించి కూడా అన్నారు కదా, వాళ్ల రోలేంటి ఇందులో? అది కూడా ఒక ఫ్యాక్టర్. కొన్ని ఉన్నత డైమెన్షనల్ చైతన్యాలు బహుశా వాళ్ల సొంత ఎజెండాలతో 4D చైతన్యంతో ఉండే జీవులను అంటే రేసెస్ను సృష్టించాయట. వాళ్ళకి హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్ ఉండదా? మానవులకున్నంత బలంగా ఉండదు. వాళ్ల ఉద్దేశ్యాలు వేరుగా ఉండేవి. వాళ్ల ప్రభావం కూడా ఉంది. సో మానవుల చాయిసులు, ఈ 4D జాతుల ప్రభావం రెండూ కలిసి భూమి ఫ్రీక్వెన్సీని తగ్గించాయన్నమాట. సరిగ్గా. వీళ్లందరూ కలిసి ఈ లో ఫ్రీక్వెన్సీలను భూమి మీదకు తెచ్చి ఇక్కడే యాంకర్ చేయడం వల్ల భూమి యొక్క ఓవరాల్ ఫ్రీక్వెన్సీ నెమ్మదిగా 4Dకి, ఆ తర్వాత చివరికి 3Dకి పడిపోయింది. ఇది భూమికిష్టం లేకపోయినా జరిగిందా? అవును, ఇది భూమి అసలు కోరుకున్నది కాదు. కాని స్వేచ్ఛా సంకల్పం అనే నియమం ఉంది కదా,
దానివల్ల ఇది జరగడానికి అనుమతించబడింది. పాపం భూమి. మరి 3Dలో చిక్కుకుపోయాక ఏం చేసింది? ఎలా రియాక్ట్ అయింది? ఆ సిచ్యువేషన్లో భూమి ఒక డెసిషన్ తీసుకుందట. ఏంటంటే, సరే ఇప్పుడు 3Dలో ఉన్నాను కదా, నా ఎవల్యూషన్ని ఇక్కడి నుండే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని. ఓహో. అయితే అలా రీస్టార్ట్ చేసే ముందు గ్రహం మీద పేరుకుపోయిన ఆ లో ఫ్రీక్వెన్సీలను, ఆ టైంకి సరిపోని పాత రూపాలను, వాటన్నింటినీ క్లియర్ చేయడానికి ఒక పెద్ద శుద్ధి జరిగిందట. క్లియరింగ్ ప్రాసెస్. రీసెట్ లాగా అన్నమాట. అవును, గ్రహానికొక రీసెట్ లాంటిది. ఓకే. సో భూమి 3Dకి రీసెట్ అయింది. మరి దానికి తగ్గట్టుగా అంతా మళ్ళీ మారి ఉంటుందా? పునరూపకల్పన ఎలా జరిగింది? అవును, చాలా మార్పులు జరిగాయి. ఫిజికల్గా చూస్తే భూమి మరింత గుండ్రంగా, ఇంకాస్త డెన్స్గా, అంటే దట్టమైన పదార్థంతో తయారైంది. ఆ పాత స్ఫటిక కేంద్రం ఇప్పుడు లేదు. ఇంకా ఇంకో ముఖ్యమైన చేంజ్ ఏంటంటే, ఈ కొత్త 3D భూమి చుట్టూ మళ్ళీ ఒక గ్రిడ్ క్రియేట్ చేశారు. ఈసారి 5D గ్రిడ్. మళ్ళీ గ్రిడ్డా? ఎందుకు? ఇది రక్షణ కోసమా? జీవులను మరీ ఎక్కువగా ప్రభావితం చెయ్యకుండా అడ్డుకోవడానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా. అర్థమైంది. మరి చెట్లు, జంతువులు అవి కూడా మారిపోయాయా? పూర్తిగా 3D అయిపోయాయా? అక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వాటి రూపాలు మారాయి. 3D ఫిజికల్ ఫామ్స్లోకి వచ్చాయి. చెట్లు, క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, నీటి జీవులు అన్నీ. కానీ వాటి లోపల ఉన్న చైతన్యం మాత్రం ఇప్పటికీ 5D లెవెల్లోనే ఉందట. అవునా? అవును. అందుకే అవి భూమి మీద 5D ఫ్రీక్వెన్సీలను యాంకర్ చేయడానికి, నిలబెట్టడానికి హెల్ప్ చేస్తాయి. అందుకేనేమో మనకు ప్రకృతిలో ఉంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజమే కదా. ఇది చాలా మంచి పాయింట్. సరే, ఈ కొత్త 3D సిస్టమ్ కోసం ఏమైనా కొత్త రూల్స్ లాంటివి వచ్చాయా? యూనివర్సల్ లాస్ ఏమైనా మారాయా? అవును. ఈ 3D ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు కొన్ని కొత్త నియమాలు లేదా మెకానిజమ్స్ వచ్చాయి. అందులో ఒకటి చాలా ముఖ్యమైనది మతిమరుపు తెర, వేల్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ లేదా ఎమ్నీజియా. అంటే మన గత జన్మలు, అసలు మనం ఎవరో మర్చిపోవడం. అదేనా? సరిగ్గా అదే. ఈ 3D బాడీ ఇంత డెన్స్గా ఉండటం వల్ల అందులోకొచ్చే హయ్యర్ కాన్షియస్నెస్ తన నిజస్వరూపాన్ని, తన సోర్స్ని, తను ఎందుకు వచ్చిందో ఆ పర్పస్ని మర్చిపోతోంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది 3D అనుభవాన్ని మరింత రియల్గా, ఇంటెన్స్గా మారుస్తుంది. అంతా ఇదే నిజమని నమ్మేలా చేస్తుందన్నమాట. ఓ మై గాడ్, ఇది పెద్ద మార్పే. ఇంకా ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఇంకొకటి 50% లైట్ కోషెంట్ రూల్ అని చెప్పారు. అదెలా పనిచేస్తుంది? భూమి, దానిమీద ఉన్న మానవాళి అందరూ కలిసికట్టుగా ఓవరాల్గా 50% లైట్ కోషెంట్ను రీచ్ అయితే, అంటే 5D ఫీల్డ్ను యాంకర్ చేయడానికి కావాల్సిన కాంతిలో సగం సాధిస్తే, ఆ తర్వాతిక వెనక్కి పడిపోయే ప్రమాదం ఉండదట. ఆ పాయింట్ దాటితే హయ్యర్ డైమెన్షనల్ హెల్ప్ ఇంకా డైరెక్ట్గా యాక్టివ్గా అందుతుందని ఈ పుస్తకం చెప్తోంది. ఇంట్రెస్టింగ్. అలాగే ఇంకో రూల్ ఏంటంటే, భూమి మీద పుట్టాలంటే ఆ వచ్చే సోల్ కనీసం 5D ఫ్రీక్వెన్సీ కలిగి ఉండాలి. అంతకన్నా తక్కువోళ్ళు రాలేరు. ఓకే. ఈ ఆకాశిక్ రికార్డ్స్ అని వింటాం కదా, అవి కూడా ఈ టైంలోనే వచ్చాయా? అవును. ఈ పుస్తకం ప్రకారం ఆకాశిక్ రికార్డ్స్ అనేది కేవలం మానవుల కోసమే. ఈ 3D జర్నీలో గైడెన్స్ కోసం క్రియేట్ చేయబడిన ఒక స్పెషల్ టూల్ అట. ఎవరు క్రియేట్ చేస్తారు వాటిని? ప్రతి ఆత్మ తన పుట్టుకకు ముందు తన హయ్యర్ సెల్ఫ్తో కలిసి దీన్ని డిజైన్ చేసుకుంటుందట. అందులో ఏముంటుంది? మన లైఫ్ ప్లాన్ లాంటిదా? ఆల్మోస్ట్. మన ఆత్మ యొక్క కోర్ లక్షణాలు, మనం వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందాలు, కాంట్రాక్ట్స్, ఫ్యామిలీ కనెక్షన్స్, ఫ్యామిలీ మ్యాప్, మన పూర్వీకుల నుండి వచ్చే ఎనర్జీస్, ఆన్సెస్ట్రల్ కాన్షియస్నెస్ కార్డ్, ఇంకా లైఫ్ యొక్క మెయిన్ పర్పస్ లేదా బ్లూ ప్రింట్, ఇవన్నీ ఉంటాయట. ఇదంతా మనకు హెల్ప్ అవడానికే. చాలా డీప్గా ఉంది ఇదంతా. సరే, ఇన్ని మార్పుల తర్వాత ఇక మన 3D మానవుడి గురించి, మన ప్రస్తుత ఎవల్యూషన్ పాత్ గురించి మాట్లాడుకుందాం. 5D హ్యూమన్కి 3D హ్యూమన్కి బాడీలో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? అతిపెద్ద తేడా డిఎన్ఏలోనే. ఆ 12 స్ట్రాండ్ క్రిస్టలైన్ డిఎన్ఏ పోయి కేవలం 2 స్ట్రాండ్ కార్బన్ బేస్డ్ డిఎన్ఏ వచ్చింది. దీనివల్ల ఇది 3D ఫ్రీక్వెన్సీలను, దాని లిమిటేషన్స్ను కలిగి ఉంటుంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఇది కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీలకు రెస్పాండ్ అయ్యి మళ్లీ యాక్టివేట్ అయ్యే పొటెన్షియల్ దీనికుంది. మరి లైట్ కోషెంట్ అది కూడా బాగా తగ్గి ఉంటుందా? అవును, చాలా తగ్గింది. స్టార్టింగ్లో 3D హ్యూమన్స్లో 1-3% మాత్రమే ఉండేదట.
ఎన్నో లైఫ్ టైమ్స్ ఎవల్యూషన్ తర్వాత ఇప్పుడు యావరేజ్గా 6-15% వరకు ఉండొచ్చని ఈ పుస్తకం అంచనా వేస్తోంది. ఇంకా తేడాలు. ఇంకా చూస్తే మన బాడీ ఎర్త్ ఎనర్జీ గ్రిడ్తో ఇంకా డెన్స్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈగో రోల్ చాలా పెద్దదైపోయింది. హయ్యర్ సెల్ఫ్, ఐఎమ్ ప్రెజెన్స్తో కనెక్షన్ చాలా వీక్ అయింది. చాలా మందికి అసలు అది ఉందనే అవేర్నెస్ కూడా ఉండదు. చక్రాల పరిస్థితి. ఎనర్జీ సెంటర్స్ అంటే చక్రాలు చాలా స్లోగా తిరుగుతాయి లేదా కొన్నిసార్లు బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఓ, ఇక్కడే లైట్ వర్కర్స్ అనే కాన్సెప్ట్ వస్తుందా? 5Dలో వాలంటీర్స్ అన్నారు, ఇప్పుడు 3Dలో లైట్ వర్కర్స్ అంటున్నారు. తేడా ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. 5Dలో వచ్చిన వాళ్ళు జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన వాలంటీర్స్. వాళ్లకి పెద్దగా పని లేదు. కానీ 3D పరిస్థితి వేరు. ఎలా? ఇక్కడకు వచ్చిన వాళ్లను లైట్ వర్కర్స్ అంటున్నారు. ఎందుకంటే వాళ్లకొక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. అదేంటంటే భూమిని, ఇక్కడున్న మానవాళిని మళ్లీ 5D ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్లడానికి హెల్ప్ చేయడం. వాళ్ళు కేవలం ఎక్స్పీరియన్స్ కోసం రాలేదు, ఒక మిషన్తో వచ్చారు. వీళ్ళు ఎప్పటినుండి రావడం మొదలైంది? వీళ్ల అవసరం ఏర్పడినప్పుడు హయ్యర్ రెల్మ్స్ నుండి పిలుపులు అంటే కాల్స్ పంపబడ్డాయట. ఫస్ట్ మేజర్ కాల్ సుమారు 15,000 సంవత్సరాల క్రితం వచ్చిందని ఈ బుక్లో ఉంది. అప్పట్నుండి చాలా వేవ్స్లో లైట్ వర్కర్స్ భూమి మీదకు వస్తూనే ఉన్నారు. సరే, మరి ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే 3D నుండి మళ్లీ 5Dకి మారడం, అది ఎలా జరుగుతుంది? వినడానికే కష్టంగా ఉంది. ఇది ఖచ్చితంగా లాంగ్ ప్రాసెస్, ఛాలెంజింగ్ కూడా. ఇది మెయిన్గా 2 లెవెల్స్లో జరుగుతుంది. ఒకటి ఫిజికల్ ఎవల్యూషన్. ఫిజికల్ ఎవల్యూషనా? అంటే మన శరీరం నెమ్మదిగా తనలో స్టోర్ అయిన లో ఫ్రీక్వెన్సీలను, భయాలు, నమ్మకాలు, ట్రామా, డెన్సిటీ వీటిని క్లియర్ చేసుకుంటూ హయ్యర్ ఫ్రీక్వెన్సీలను అంటే ముందు 4D ఆ తర్వాత 5Dని తనలో యాంకర్ చేసుకోగలగడం. ఈ ట్రామా రిలీజ్ అంటున్నారు గదా, అదెలా జరుగుతుంది? ఈ పుస్తకం ఏం చెబుతుందంటే మన బాడీ హయ్యర్ లైట్ని, ఉదాహరణకు సూర్యుడి నుండి, కాస్మోస్ నుండి వచ్చే లైట్ కోడ్స్ని రిసీవ్ చేసుకున్నప్పుడు అది మన సెల్స్లో, ఎనర్జీ ఫీల్డ్లో స్టోర్ అయిన పాత గాయాలను, సప్రెస్ చేసిన ఎమోషన్స్ని, లిమిటింగ్ బిలీఫ్స్ని వాటన్నిటినీ పైకి తెస్తుందట. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం చెయ్యాల్సింది వాటిని జడ్జ్ చేయకుండా గమనించడం, వాటిని ఫీల్ అవ్వడం, ఆ ఎమోషన్ని అనుభూతి చెందడం, ఆపై దాన్ని రిలీజ్ చేయడం. ఇలా చేస్తే బాడీ లైట్ అవుతుంది, హయ్యర్ ఫ్రీక్వెన్సీలను హోల్డ్ చేయగలదు. ఈ ప్రాసెస్ వల్ల మన డిఎన్ఏ మారుతుందా? ఆ మిగిలిన పోగులు యాక్టివేట్ అవుతాయా? అవును, ఎగ్జాక్ట్లీ. బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఆ పాత 2 స్ట్రాండ్ డిఎన్ఏలో డార్మెంట్గా ఉన్న పార్ట్స్, జంక్ డిఎన్ఏ అనేవాళ్లు కదా, అవి ఇంకా మనలో ఇన్నర్గా ఉన్న ఆ క్రిస్టలైన్ స్ట్రక్చర్ కూడా నెమ్మదిగా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందట. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల కొత్త కెపాసిటీస్ వస్తాయి. ఇంట్యూషన్ పెరగడం, హీలింగ్ ఎబిలిటీస్, టెలిపథీ లాంటివి. ఇంకా డీప్ నాలెడ్జ్ మనకు యాక్సెస్ అవుతుందని ఈ పుస్తకం వివరిస్తుంది. అంటే క్రమంగా మనిషి మల్టీ డైమెన్షనల్ అవుతాడా? ఒకేసారి డిఫరెంట్ డైమెన్షన్స్ని ఫీల్ అవుతాడా? కరెక్ట్. ఎవల్యూషన్ జరిగే కొద్దీ హ్యూమన్ కేవలం 3D రియాలిటీకే లాక్ అయిపోకుండా ఒకే టైంలో 3D, 4D, 5D ఫీల్డ్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ మెయిన్ రియాలిటీ ఏదుంటుందప్పుడు? వాళ్ళు ఏ డైమెన్షన్లో ఎక్కువగా యాంకర్ అయి ఉన్నారో అదే వాళ్ల ప్రైమరీ రియాలిటీ అవుతుంది. కానీ మిగతా ఫీల్డ్స్ కూడా వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉంటాయి. వాటి మధ్య షిఫ్ట్ అయ్యే కెపాసిటీ పెరుగుతుంది. అద్భుతం. అంటే ఈ పుస్తకం ప్రకారం చూస్తే భూమి, మానవాళి జర్నీ అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఇదొక పెద్ద కాస్మిక్ ఎక్స్పెరిమెంట్. ఇందులో పర్పస్ ఉంది, ఫ్రీవిల్ ఉంది, అనుకోని టర్న్స్ ఉన్నాయి, డైమెన్షనల్ షిఫ్ట్స్ ఉన్నాయి, చివరికి ఒక ప్లాన్డ్ ఎవల్యూషనరీ పాత్ కూడా ఉంది. అవును, 5Dలో ఆ వండర్ఫుల్ క్రియేషన్ నుండి 3Dలోకి ఫాల్, తర్వాత 3Dలో రీడిజైన్ జరిగి ఇప్పుడు మళ్లీ 5D వైపు ఎదగడానికి ప్రయత్నించే ఈ లాంగ్ జర్నీ, ఈ కథనం చాలా పెద్ద పిక్చర్ని చూపిస్తుంది. నిజమే. మన రియాలిటీ, కాన్షియస్నెస్, మన పర్పస్ గురించి ఆలోచించే విధానాన్నే ఇది మార్చేస్తుంది కదా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న విషయాలను గాని, మన పర్సనల్ లైఫ్లో జరిగే కష్టసుఖాలను గాని, బహుశా ఇదంతా ఒక పెద్ద ఎవల్యూషన్ ప్రాసెస్లో భాగమేమో అని ఒక కొత్త పర్స్పెక్టివ్లో చూసే అవకాశం వస్తుంది. కరెక్ట్. మనల్ని మనం కేవలం ఈ బాడీగా కాకుండా ఒక ఎటర్నల్ కాన్షియస్నెస్గా చూసుకోవడానికి ఇన్స్పైర్ చేస్తుంది. అవును. సరే, ఇక ముగిద్దాం. వినేవారి కోసం ఒక ఆలోచనతో ముగిద్దామా?
ఈ పుస్తకంలో చెప్పినట్టు మన చైతన్యం నిజంగా ఇలా డైమెన్షనల్ ఫీల్డ్స్ ద్వారా ఎవాల్వ్ అవుతూ ఉంటే మన మామూలు 3D ఆలోచనలకు అతీతంగా ప్రోగ్రెస్ అంటే ఏంటి అసలు? మన లైఫ్ పర్పస్ యొక్క అసలు నేచర్ ఏమై ఉంటుంది? చాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని కంప్లీట్గా ఎలా మార్చగలదు? దీని గురించి ఆలోచిస్తే చాలా కొత్త విషయాలు తెలియొచ్చు.